కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆర్గనైజేషన్. మా సంస్థ ద్వారా విత్తనాల పండుగ అని తెలంగాణలో తొలిసారిగా నిర్వహించడం జరుగుతుంది. అంటే సేంద్రియ విత్తనాలను రక్షించుకోవడం మన బాధ్యతగా గుర్తించి మరి అలాంటి విత్తనాలను అంటే వాటిని సంరక్షించడానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థలు వాళ్ళందరినీ ఒక వేదిక పైనకి తెచ్చి మరి వాటిని వినియోగించుకునే రైతులను గుర్తించి వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించడం ఈ విత్తనాల పండుగ ముఖ్య ఉద్దేశం. మరి ఈ పండుగ కోసం తమిళనాడు నుండి, ఒరిస్సా నుండి, వెస్ట్ బెంగాల్ నుండి చాలామంది రావడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వారందరూ కూడా వారి వారి విత్తనాలను తీసుకుని వచ్చి ఇక్కడ ఒక 50 స్టాళ్ళను ఏర్పాటు చేశాము. వాటిల్లో వాటి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చాలామంది రైతులకు ఉచితంగా కొన్ని విత్తనాలను ఇచ్చి మళ్ళీ రైతులు వచ్చే సంవత్సరంకి వాటిని రెట్టింపు చేసి మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో రైతులే రైతులకు విత్తనాలు ఇచ్చే విధంగా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సుస్థిర వ్యవసాయానికి దేశీయ విత్తనాల వినియోగం కీలకం. రైతులు దేశీయ విత్తనాలను ప్రోత్సహిస్తూ ప్రకృతి పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచించారు. ఇది భవిష్యత్ తరాల కోసం భూమిని కాపాడటంలో సహాయపడుతుందని తెలిపారు. అంతేకాకుండా విత్తనాల పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలపై కూడా విలువైన సూచనలు అందించారు. ఇవాళ ముఖ్యంగా విత్తనం చెప్పేది ఎందుకంటే విత్తనాలు మనం ఎట్లా సంరక్షించుకోవచ్చు, ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. అసలు ఒక వడ్లనే తీసుకుంటే అక్కడ 100 రకాల విత్తనాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన బలవర్ధకమైనటువంటి విత్తనాలు, చీడపీడలను తట్టుకునేటటువంటి విత్తనాలు అవన్నీ కూడా ఈ విత్తన కంపెనీలు తాము అమ్ముకోవటం కోసం అనేది ప్రచారం చేశారు బాగా. కాబట్టి మొత్తం మన దేశీవాలి ఏవైతే విత్తనాలు ఉన్నాయో అవి మొత్తం పోయినాయి. మొత్తం హైబ్రిడ్ విత్తనాలు, దాంట్లో మరి అవి పటుత్వంగా ఉన్నాయా లేవా అనేటటువంటి కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ విత్తన మేళా ద్వారా ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి, రైతులు మంచి విత్తనాలను ఏ రకంగా పొందవచ్చు, ఎక్కువ డబ్బులు లేకుంటే ఏ రకంగా పొందవచ్చు, ఎక్కడెక్కడ పొందవచ్చు, ఒక 10-15 రకాలు ఉన్నాయి. అవి చీడపీడలను కూడా తట్టుకుంటాయి. ఒకసారి రైతు అవి వేసుకుంటే ఇక విత్తనాలు ఆయనే తయారు చేసుకోవచ్చు, మళ్ళీ కొనాల్సినటువంటి పని ఉండదు. కాబట్టి మరి ఆ డైవర్సిటీ ఉండాలి. రకరకాలటువంటి పంటలు అయితేనే ఈ భూమికి క్షేమం అన్నమాట. కాబట్టి దాని మీద మాట్లాడటానికి ఇవాళ మంచి పెద్దవాళ్ళని పిలిచారు. మంచి విత్తనాలు తయారు చేసే వాళ్ళని, మంచి విత్తనాలు ఆర్గానిక్ విత్తనాలు తయారు చేసే వాళ్ళని కూడా ఆ ఏజెన్సీ కూడా పిలిచారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మరి రైతులు అన్ని విధాలా నష్టపోతుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మన విత్తనం మనం కాపాడుకోవాలి. ఆ విత్తనం ద్వారానే రైతుకు లాభం చేకూరుతుంది.